శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి జూలై 27వ తారీఖు నుంచి ఆగస్టు 2వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించుదాం. చాలా రోజులుగా సింహరాశి వారికి మంచి రోజులు వచ్చాయి, వారు చేపట్టినటువంటి ప్రతి పని బంగారంగా మారుతుంది అని చెప్పడం జరిగింది. కానీ అసలైనటువంటి మంచి రోజులు ఇప్పుడు స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ సింహరాశి వారికి ప్రధానంగా లాభస్థానంలో ఏర్పడినటువంటి శుక్ర గురుల కలయిక, అతి రేరుగా కలుస్తున్నటువంటి ఈ రెండు గ్రహాలు అంటే సింహరాశి వారికి సుమారు 12 సంవత్సరాల తర్వాత లాభస్థానంలో ఈ గ్రహస్థితి ఏర్పడింది. సాధారణంగా లాభస్థానంలోకి ఏ గ్రహం వచ్చినా జాతకుడికి శుభ ఫలితాలు ఇస్తుంది. అంటే ఎంత పాపగ్రహమైనా, ఈవెన్ రాహు అయినా కూడా జాతకుడికి మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుస్తుంటాయి. మరి శుభగ్రహం వచ్చినప్పుడు శుభానికి సంబంధించిన ఫలితాలు వస్తుంటాయి, పాపగ్రహం వచ్చినప్పుడు పాపానికి సంబంధించిన ఫలితాలు వస్తుంటాయి. సో ఇప్పుడు ఈ శుక్రుడు మీకు తృతీయ దశమాధిపతిగా లాభస్థానంలో రావడం వల్ల దూరమైనటువంటి మీ చిన్ననాటి స్నేహితులు, బంధువులు, మిత్రులు, అన్నదమ్ములు, అక్కజెల్లిలో తిరిగి మీతో కలుస్తారు, మీకు ఏదో విధంగా సహకరించే ప్రయత్నం చేస్తారు. అలాగే వృత్తిలో చాలా కాలంగా ఆగిపోయినటువంటి మీ అభివృద్ధి కానీ ప్రమోషన్ కానీ ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక పంచమాధిపతిగా ఉన్నటువంటి గురు ప్రభావం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి ఏదో విధంగా మీరు ఏదైతే ఒక ప్రోడక్ట్ సాధిద్దాం అనుకుంటున్నారో, ఒక పుస్తకం రాద్దాం అనుకుంటున్నారో, లేదంటే ఏదైనా ఒక సంస్థని స్థాపిద్దాం అనుకున్నారో అటువంటి సంస్థని వ్యవస్థని ఈ సమయంలో స్థాపించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దానికి అందరూ సహకరిస్తారు. అంటే లాభస్థానం అన్నది మీ తర్వాత మీకన్నా ముందు పుట్టిన వాళ్ళు, మీ మిత్రులు చెప్తుంటారు కాబట్టి వారి యొక్క సహకారంతో మీరు చక్కగా మీరు అనుకున్న పని కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది ఫైనల్గా ఏంటంటే అష్టమాధిపతిగా లాభస్థానం. ఇక మనకి రాదు, పోగొట్టుకున్నాం, మన చేయి దాటిపోయింది అన్నటువంటి ప్రయత్నం ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. అది ఒక చిట్ ఫండ్లోనో, ఒక రియల్ ఎస్టేట్ సంస్థలోనో, ఏదన్నా ఒక సొసైటీలోనో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే అది పోయిందనుకున్నది తిరిగి ఈ సమయంలో రావడం జరుగుతుంది. అలాగే ఒక ఆకస్మిక ధనలాభం, అది చిట్ ఫండ్ అవ్వచ్చు, ఇన్సూరెన్స్ అవ్వచ్చు, లేదంటే మీ పెద్దవాళ్ళు ఎవరైనా వారు మీకు ఏదైనా ఒక ఆస్తి రాయడం వల్ల వారి తదనంతరం మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. అలాగే స్త్రీల ద్వారా అంటే ఎస్పెషల్లీ మీ యొక్క అత్తవారు బంధువుల ద్వారా అవ్వచ్చు, మీ పెద్దమ్మల ద్వారా అవ్వచ్చు, అమ్మమ్మల ద్వారా అవ్వచ్చు, ఈ విధంగా స్త్రీల ద్వారా కూడా మీకు ఏదైనా ఒక శుభవార్త జరిగే అవకాశం ఉంది. బట్ దీంతో పాటుగా మరి కుజుడు ధనస్థానంలోకి రావడం జరిగింది. భాగ్యాధిపతిగా ధనస్థానం, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ గృహంలో ఏదో ఒక పుణ్య కార్యక్రమం జరగడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ స్థిరాస్తుల మీద ఆదాయం పెరుగుతుంది. మీ భూముల వాల్యూ పెరగడం వల్ల కానీ, భూములపైన ఆదాయం రావడం కానీ, ఇంటద్దులు అటువంటివి రావడం వల్ల మీ యొక్క ఆదాయం పెరుగుతుంది. అలాగే చాలా సందర్భాల్లో మీరు ఉన్నది ఉన్నట్టు యథార్థంగా నిర్మోహమాటంగా మాట్లాడటం వల్ల కొంతవరకు మీ యొక్క బంధువర్గం వారు, మీ కుటుంబ సభ్యులు కొద్దిగా హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడే విధానంలో చాలా సౌమ్యంగా మాట్లాడడం మంచిది. బట్ ఏదైనా ఆదాయానికి మించిన ఖర్చులు ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ రవి 12వ స్థానంలో ఉండడం, ధనాధిపతి బుధుడు కూడా 12వ స్థానంలో ఉండడం వలన ఏదైనా ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు, ట్యాక్సులు చెల్లించవలసి ఉంటుంది. వ్యక్తిగతంగా మీకు కానీ, మీ కుటుంబంలో ఒకరికి కానీ అనారోగ్య కారణంగా వారి నుంచి వారికి ఏదైనా హాస్పిటల్లో జాయిన్ చేయడం, వారి వరకు కొంత సమయాన్ని కేటాయించడం, ఇవన్నీ కూడా సింహరాశి వారికి ఈ వారంలో జరిగే ప్రధాన విషయాలు. బట్ ఏదైనా ఈ రాశివారు చాలా వరకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే మంచిది. బట్ ఏదైనా ఈ రాశివారు వారి యొక్క శుభ ఫలితాల కోసం మీరు చేయవలసిందల్లా ముఖ్యంగా ప్రధానంగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన, శ్రీ సూక్త పారాయణ, కనకదార స్తోత్ర పారాయణ, లక్ష్మీ స్తోత్ర పారాయణ చేయడం. ఏదైనా ఒక బుధవారం రోజు అమ్మవారి ఆలయంలో మరి అమ్మవారికి ఎరుపు రంగు పూలతో ఆరాధించడం, అలాగే ఒక నిమ్మకాయల దండ అమ్మవారికి ఇవ్వడం వల్ల, అలాగే అమ్మవారికి ఏదైనా ఒక తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల
మీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ మనం చెప్పిన ఈ ఫలితాలు జరగాలంటే ఎస్పెషల్లీ సింహరాశి వారు అష్టమ శని ప్రభావం వల్ల చాలా వరకు అవకాశాలు పోతుంటాయి కాబట్టి కంపల్సరీగా వీలైతే ప్రతిరోజు శివాలయాన్ని దర్శించండి. పర్వాలేదు అవపోయినా పర్లేదు అనుకుంటే వారంకోసారన్నా శివాలయాన్ని దర్శించడం వల్ల మీకు ఇప్పుడున్నటువంటి గ్రహాలు శుభ ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి. సాధారణంగా మనం ఏదన్నా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నం పదే పదే వాయిదా పడుతున్నప్పుడు కంపల్సరిగా మనం నివసిస్తున్నటువంటి గృహంలో ఏదైనా వాస్తు దోషం ఉందేమో అని పరిశీలించవలసి ఉంటుంది. సాధారణంగా మీరు నివసిస్తున్నటువంటి గృహంతో పాటు మీ పేరున ఏమైనా ఆస్తి ఉంటే, మీ తండ్రి గారు తల్లి గారు సంబంధించినటువంటి ఆస్తి ఏమైనా ఉంటే అది మీకు ఊర్లో ఉన్నా, మీరు సిటీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా కూడా ఆ వాస్తు ప్రభావం మీ మీద చూపడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క సొంత గృహంలో ఎటువంటి వాస్తు దోషం ఉంటుందో మీరు ఎక్కడ నివసిస్తున్నా ఆ ప్రదేశంలో అంటే ఆ గృహంలో అదే వాస్తు దోషం అన్నది మీకు కనబడడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతిసారి పనులు వాయిదా పడుతున్నప్పుడు కంపల్సరిగా ఎవరైతే జీవితంలో అభివృద్ధి చెందాలి, మన పని సక్సెస్ అనుకున్న వాళ్ళు ఒక మంచి వాస్తు సిద్ధాంతి ద్వారా కానీ ముఖ్యమైనటువంటి విషయాలు తెలిసినటువంటి వారితో మీ గృహాన్ని ఒకసారి చక్కగా పరిశీలించుకొని ఏవైనా దోషాలు ఉంటే దాన్ని సరిచేసుకున్న తర్వాత మాత్రమే మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి మంచి ఫలితాలు మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మన జన్మ జాతకంలో శుభ ఫలితాలు శుభగ్రహ దశలు వచ్చినప్పుడు అవి సాధారణంగా జరగకుండా పోవడానికి మన గృహమే, మనం నివసిస్తున్నటువంటి గృహమే ప్రధాన కారణం అవుతూ ఉంటుంది. అలాగే చెడు ఫలితాలు జాతకంలో వచ్చినప్పుడు ఉదాహరణకి ఏలినాటి శని వచ్చినా, జాతకంలో రాహుదశ వచ్చినా అవి ఇమీడియట్గా మన మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. అదే మనకు గృహం కరెక్ట్గా ఉంటే చెడు గ్రహాలు కూడా మనకి చెడు ఫలితాలు ఇవ్వకుండా మంచి ఫలితాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి ఏ నమ్మినా నమ్మిపోయినా శాస్త్రం అన్నది ప్రతి ఒక్కరి మీద, ప్రతి మతం వారి మీద అది ప్రభావం చూపుతూ ఉంటుంది. విశ్వాసం ఉన్నవారు కంపల్సరిగా మీ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కాకుండా ఉంటే కంపల్సరిగా మీ యొక్క గృహాన్ని వాస్తుపరంగా సరిచేసుకొని అలాగే మేము చెప్తున్నటువంటి చిన్న చిన్న రెమెడీలు చేసుకున్నా కూడా ఆ ఫలితం మీరు తొందరగా పొంది విజయం పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనం గృహం కట్టిన తర్వాత ఆ గృహం యొక్క ఫలితం అంటే చెడ్డ ఫలితం కానీ మంచి ఫలితం కానీ 7 సంవత్సరాలు తర్వాత మాత్రమే ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. మనకు బాగానే ఉన్నాం అనిపిస్తూ ఉంటుంది కానీ అది లాంగ్ టర్మ్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ చెడు ఫలితం మాత్రం చాలా ఇమీడియట్గా రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి బట్ ఏదైనా మనం జాతకం ఎంత ముఖ్యమో మన జాతకంలో ఫలితాలు రావాలంటే మనం నివసిస్తున్నటువంటి గృహం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి సో ఎవరైనా ఒక మంచి వారితో కనీసం అనుభవం ఉన్నటువంటి మీ పెద్దవారితో అయినా చూపించుకుంటే వారు ఇచ్చిన సలహా ప్రకారం అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని అది సరి చేసుకుంటే 100% మీ జీవితం, మీ జీవితాలు, మీతో పాటు అందరి జీవితాలు బాగుపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.